ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా రెడీ అవుతోంది. వచ్చే నెల 19న ఈ మెగా ఈవెంట్ ఆరంభం కాబోతోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారీ అంచనాల మధ్య భారత్ బరిలో దిగబోతోంది. టీమిండియా మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే జరగనున్నాయి. అయితే భారత జట్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు. జనవరి 12 వరకే ప్రాబబుల్స్ ను ప్రకటించాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి బీసీసీఐ పర్మిషన్ తీసుకుందని తెలుస్తోంది. టోర్నీకి నెల రోజుల ముందు జట్టును ప్రకటిస్తామని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న లేదంటే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టోర్నీ ప్రారంభానికి వారం రోజుల ముందు వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇద్దరు ప్లేయర్ల ఫిట్నెస్ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే భారత జట్టును ఎంపిక చేయలేదని తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ పై క్లారిటీ వచ్చిన తర్వాత జట్టును సెలెక్టర్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై బీసీసీఐ మీటింగ్లోనూ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరూ అందుబాటులో ఉంటారో లేదో చూసుకున్నాక జట్టు ఎంపిక ఉంటుందని టాకు నడుస్తోంది. అయితే ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ కూడా చేయలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రాపై ఎక్కువగానే భారం పడింది. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఇప్పటికే బుమ్రాకు బీసీసీఐ స్పష్టం చేసింది. కొద్ది రోజుల్లోనే జస్ప్రీత్ రీఎంట్రీపై క్లారిటీ రానుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. నాకౌట్ దశ నుంచే ఆడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు షమీ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికవడమూ ఖాయమే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఖచ్చితంగా బరిలో దిగుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బుమ్రా అందుబాటులోకి వచ్చే వరకు పేస్ విభాగాన్ని షమీనే లీడ్ చేస్తాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో టెన్షన్ పడాల్సిందేమీ లేదని అంటున్నారు. గతేడాది న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత కుల్దీప్ యాదవ్ మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ ట్రబుల్స్తో సతమతమవుతున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా రెస్ట్ తీసుకున్నాడు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేశాడు. ఫిట్నెస్ పై ఫోకస్ చేశాడు. ఆల్రెడీ బౌలింగ్ కూడా మొదలుపెట్టాడు. జనవరి నెలాఖరులోగా మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. చైనా మన్ బౌలర్ కుల్దీప్ టీమిండియాకు కీలకం. దుబాయ్లో ఈ స్పిన్ మాంత్రికుడు ప్రధాన బలంగా నిలుస్తాడని మాజీలు అంటున్నారు. మొత్తంగా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ ఫిట్నెస్ రిపోర్టు చూశాకే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది.